అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. ఈరోజు మనము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం మన ఈ వీడియోలో. అదేంటిదంటే మేనిఫెస్టో గురించి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైనా ఏ క్షణానైనా బయటికి రాబోతుంది. ఒక పక్క పొత్తులో భాగంగా 118 సీట్లు అయితే కన్ఫర్మ్ చేసేశారు టీడీపీ జనసేన కూటమి. అందులో జనసేన తమ యొక్క మిత్రపక్షానికి 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ టికెట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా ఇటు పక్కన చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గత 2 నెలల నుంచి దూకుడుగా ఉంది. అంచెలంచెలుగా లిస్టులు రిలీజ్ చేస్తూ ఉంది. కానీ ఇవేవి గెలుపుకి కాబు సోపానాలు అని చెప్పి అంటున్నారు ఆ పార్టీ వాళ్ళు. ఏ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా వీళ్ళు ప్రధానంగా నమ్ముకుంది ఒకే ఒక దానిపైన. అదేమిటంటే ఎలక్షన్ తాయిలాలు. ఎలక్షన్ తాయిలాలు ఏంటిదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎలక్షన్ తాయిలాలు అంటే ఇక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో. ఏదైనా ఒక వ్యక్తిని చూసి ఓటేయాలంటే ఆ వ్యక్తి యొక్క ముఖం చూసో, ఆయన మీటింగ్లకు వచ్చే జనాల్ని చూసో ఓటు వేయట్లేదు ఈ రోజుల్లో. ఏం బేరీజు వేసుకుంటున్నారంటే సామాన్య ప్రజలు ఈ పార్టీ వస్తే మనకెంత లాభం జరుగుతుంది, ఆ పార్టీ వస్తే మనకెంత లాభం జరుగుతుంది, ఏమేం పథకాలు ఇస్తారు, దానివల్ల మనకేమైనా లాభం ఉందా, ఆయన వస్తే ఎక్కువ లాభం జరుగుతుందా, ఈయన వస్తే ఎక్కువ లాభం జరుగుతుందా, ఈ విధంగా ఒక సామాన్యుడు తమ యొక్క మేధస్సుని ఉపయోగించి ఏం చేస్తున్నారంటే బ్యాలెట్లో పోయి ఎవరైతే ఎక్కువ వాళ్ళకు లబ్ధి చేకూరుస్తారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయడం జరుగుతుంది. ఈ స్కీమ్సే అప్పటిదాకా మనం చూసుకుంటే కనుక ఎలక్షన్ ముందు దాకా ఒక పార్టీకి వీళ్ళు ఫేవర్గా ఉంటారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో తమకు బాగా ఇస్తాము, బాగా లబ్ధి చేకూరుతుందంటే పూర్తిగా రివర్స్ అయిపోతున్నారు. ఈ మేరకు చూద్దాం. మరి రాష్ట్రం విభజన అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే కనుక లోటు బడ్జెట్తో బయటకు వచ్చేసింది. లోటు బడ్జెట్ అంటే ఇంకా అప్పులతోనే బయటకు వచ్చింది. రాష్ట్రం అనేది ప్రధానంగా ఆర్థిక వనరు ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్న రాష్ట్రంగా మనం బయటకు వచ్చాం. అలానే అప్పులు పీకల్లో తప్పుల్లో కూరిపోయి మనం బయటకు వచ్చాం. మనకి వాటాలు పంచిన తర్వాత కూడా మనకి ఏంటంటే ఇంకా లోటు బడ్జెట్ ఉంది. సో ఎప్పుడైతే బయటకు వచ్చామో మొత్తం జరిగింది. అది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే పథకాలు మన స్తోమతకు మించి ఎక్కువ ఇస్తున్నారు పథకాలు. అంటే పథకాలు ఏవైతే ఇవ్వాలో అదే ఇవ్వాలి. కానీ ఈ రోజు మనం చూసుకుంటే కనుక ఎలాగైనా ఎలక్షన్లో గెలవాలన్న ఒక ఉద్దేశంతో సాధ్యం కాకపోయినా చాలా పెద్ద హామీలు ఇచ్చేస్తున్నారు. 2014 మనం చూసుకుంటే రైతు రుణమాఫీ అలాంటిదే. అది సాధ్యపడని అంశం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు తెలియజేశారు. రాష్ట్రం దగ్గర మిగులు బడ్జెటే లేదు, అసలు మొత్తం కూడా అప్పుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు రాజధానిని చూసుకోవాలా, లేకపోతే వీళ్ళకి పథకాలు ఇచ్చుకుంటూ పోవాలని చెప్పి అన్నారు ఆ రోజున. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే తప్పక చేస్తానన్నారు. కానీ ఆ పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితులు అయితే దాఖలాలు అయితే ఎక్కడ కూడా లేవు. అలానే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి తీసుకొచ్చారు. ఈ నవరత్నాలకి ఎలా కేటగరైజ్ చేస్తాం డబ్బులు అని చెప్తాం కూడా క్లుప్తంగా చెప్పారు. కానీ ఈయనైతే అమలు పరిచారు. కానీ చాలా వాటికి కాకపోతే ఏం చేశారంటే ఎక్కడా కూడా మనకి రాబడి లేదు. రాబడి వస్తే అది ఖర్చు పెడితే బాగుంటుంది. కానీ రాబడి లేకపోయినా అప్పు తీసుకొచ్చి కురవ తీసుకొచ్చి పబ్బం గడుపుతానంటే కుదరదు. ఇంకా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతాం తప్ప. దానివల్ల ఆటోమేటిక్గా ఎవరిపైన పడుతుందంటే భారం మొత్తం కూడా ఈ రాష్ట్రంలోని ప్రజానీకం పైనే పడుతుంది. ఎందుకంటే ట్యాక్సెస్ పెంచడం కాదు, మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ పెంచడం, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకోలే. ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటి కూడా బేరీజ్ వేసుకోవాలి. వాళ్ళు మనకి ఇస్తున్నారంటే అవి మన డబ్బే అన్నమాట. ఆ మన డబ్బునే ఏం చేస్తున్నారంటే ఆ డబ్బుని తీసుకొచ్చేసి వీటికి ఇచ్చేస్తున్నారు. ఇలా ఇచ్చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎక్కడైతే రాష్ట్రం ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయకుండా మొత్తం దీనికి పెట్టుబడులు పెట్టేస్తే కనుక రేపటి రోజున మనం అభివృద్ధి ఎలా జరుగుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రధానంగా 70% మంది రైతులు ఉన్నారు. మరి అటువంటి రైతులకి ఊతం ఇచ్చేలాగా ఏమైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఒక రైతు భరోసాతోనే ఏమీ కాదు, ఇంకా చాలా చేయాలి. రైతు భరోసాలు కాకుండా ఇంకా వాళ్ళకి ప్రొడక్షన్ బాగా జరగాలన్నా, లేకపోతే వాళ్ళకి మద్దతు ధర రావాలన్నా, మద్దతు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఒకటి చెప్పారు. అప్పుడు 3,000 కోట్ల రూపాయలతో తీసుకోని చెప్పి అలాంటివి ఇంకా చాలా ఇనిషియేటివ్స్. ఎప్పుడైతే రైతు చేతి నిండా డబ్బు సంపాదిస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే పల్లెలన్నీ కూడా ప్రగతికి బాటలు అవుతాయి. ఎప్పుడైతే రైతు దగ్గర డబ్బులు ఉంటాయో, రైతు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఇంకా ప్రొడక్షన్ చేద్దాం చూస్తాడు. ఆ ప్రొడక్షన్ పెరిగితే ఏమైంది, మార్కెట్ ఎక్కువగా వెళ్తుంది. అందరి దగ్గర కూడా సర్ప్లస్గా ఫుల్ డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవడమో, లేకపోతే ఒక చిన్న పరిశ్రమ స్టార్ట్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. డబ్బులు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఊతం మొత్తం కూడా? రేట్లు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేవే ఈ మొత్తం కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే
ప్రధానంగా మనము వ్యవసాయ రంగంపై ఫోకస్ చేయాలి. రెండేం చేయాలి, దానికి ఊతం ఇచ్చేలాగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్ని ప్రోత్సహించాలంటే పెట్టండి అని చెప్పి అనడం కాదు, వాళ్ళకి కావాల్సిన సెటప్ మొత్తం వీళ్ళు క్లియర్ కట్గా రెడీ చేసి ఉంచాలి. ఇలా పెట్టుకుంటే మేము మా ప్రభుత్వం తరపు నుంచి ఇంత లబ్ధి చేకూరుస్తాం, ఇంత రాయితీ ఇస్తాం, అలాంటివి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను వస్తే పెన్షన్ గతంలో 1000ని 2000 చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎలక్షన్ ముందల ఓ 4-5 నెలల ముందల అది ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తామని చెప్పన్నారు. ఇప్పుడు 3000 అయింది. రేపు 3000ని 4000 చేస్తాను, 5000 చేస్తాను అని చెప్పి అంటారు. అలానే చంద్రబాబు నాయుడు గారు మినీ మహానాడులో చెప్పారనుకుంటా 6 హామీలు అని చెప్పి, అమ్మఒడిని 15,000 కాస్త 20,000 చేస్తా అన్నారు. అలానే ఉచిత మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఇవన్నీ కూడా మనపై భారం మనం వేసుకున్నట్టు, ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా చేసుకుంటే కనుక. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి, డబ్బు సృష్టించాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎవరైతే చేద్దామని చెప్పి ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా తోడ్పాటుని ఇవ్వాలి. ఆ తోడ్పాటుని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఇన్కమ్ స్టెబిలిటీని తీసుకొస్తారు. వాళ్ళు కూడా తమ వంతు ప్రయత్నంగా ఏదో ఒక చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీసుకొచ్చి వాటిలో వాళ్ళు బాగా పనిచేస్తారు అనమాట. అలా తద్వారా మనకి ఒక్కొక్కటిగా మనకి లబ్ధి ఒక్క నైట్లో అయితే మొత్తం జరగకపోదు, కాకపోతే చేస్తూ ఉండగా ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు పురోగతి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే, ఇప్పుడు తాజాగా ఈ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే, మేనిఫెస్టో అనేది చాలా కీలకం. గెలవాలంటే ఎవరు గెలవాలన్నా మేనిఫెస్టోనే కీలకం. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం మేనిఫెస్టోను ఒకే ఒక్క పథకం, రైతు రుణమాఫీ. ఒక్కొక్కరికి 4-5 లక్షలు ఉన్నాయి అప్పట్లో అప్పులు మొత్తం కూడా. ఆ అప్పులు మొత్తం కూడా రుణమాఫీ చేసేస్తారని చెప్పనగానే అందరూ కూడా టెన్షన్గా ఓట్లు వేసేసారు. ఇంకా నెక్స్ట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలను చూసి, నవరత్న పథకాలని, అలాంటి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఆయన అందరినీ నమ్మబలికే ప్రయత్నం చేశారు. కాబట్టి అప్పుడు ఆయన మేనిఫెస్టోని చూసి ఆయనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ 2 పార్టీలు మేనిఫెస్టోనే ఒక క్లియర్ కట్ బ్లూ ప్రింట్ అన్నమాట. మనం గెలుస్తామా ఓడిపోతామా అని చెప్పి తెలియజేయడానికి. అందుకనే మళ్ళా గుల్లాలు పడుతున్నారు. వివిధ రకాల ప్రజల్ని కలుసుకోవడము, కార్మిక రంగాల్ని కలుసుకోవడము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు సాల్వ్ చేయాలంటే మనం ఎటువంటి ప్రణాళికలతో రావాలి, ఏమేమి తీసుకొస్తే మంచిది, వాళ్ళ ప్రగతి కోసం మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా పెద్ద అధికారులతో సమీక్షలు నిర్వహించి ఒక రూపకల్పన అయితే చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే వైఎస్ఆర్సీపీ అయితే ఈ సిద్ధం సభలు లాస్ట్ సిద్ధం సభ అయిపోయిన తర్వాత కూడా రిలీజ్ చేస్తాం. గతంలో మనం చూసుకుంటే రాప్తాడు సభలోనే రిలీజ్ చేస్తామన్నారు, కాకపోతే అప్పుడు రిలీజ్ చేయలేదు. ఈ లాస్ట్ సభలోనే రిలీజ్ చేస్తారో లేకపోతే తర్వాత రిలీజ్ చేస్తారో ఒక సపరేట్ మీటింగ్ పెట్టి, ఇంకా అయితే తెలీదు. కానీ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు రిపోర్ట్స్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఒక 115 to 120 వస్తున్నాయని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి అన్ని రాకపోతే గనక, అలా రాకపోతే వాళ్ళ రిపోర్ట్లో, అందుకని బ్రహ్మాస్త్రాన్ని అయితే ఉపయోగించబోతున్నారంట. ఆ బ్రహ్మాస్త్రం ఏంటిదంటే రైతు రుణమాఫీ, అలానే అవ్వాతాతల యొక్క పెన్షన్ని మరింత పెంచడం. ఈ 2 కూడా పరిశీలిస్తున్నారంట. రైతు రుణమాఫీ గతంలో సాధ్యపడింది, మరి ఇప్పుడు ఎలా సాధ్యపడుతుందంటే ఈయన నవరత్న పథకాలు అమలు చేశారు కాబట్టి ఏదో ఒక విధంగా ఈయన అప్పు తెచ్చైనా, క్రోర తెచ్చైనా ఏదో విధంగా చేస్తారని చెప్పి అనుకోవచ్చు. ఇంకా టీడీపీ వాళ్ళైతే వీళ్ళు కూడా అప్పుడు 600 హామీలు ఇచ్చారు, 600 ఎన్ని అమలు చేశారు మరి తెలియదు. మరికి వీళ్ళు కూడా ఎక్కడా తగ్గరు, వాళ్ళకి పోటీగా వాళ్ళకి మించి కూడా ఇద్దామని చెప్పి వాళ్ళైతే సిద్ధమయ్యారు. ఏదేముంది మాటలు ఇస్తే చెప్పిద్ది కదా అని చెప్పి అంటున్నారు. మొత్తం కూడా ఏంటంటే ప్రజల్ని మోసం చేయడమే, మొత్తం కూడా అన్నీ చేస్తారని చెప్పి లేదు. కొద్ది గొప్ప మనం కంపేర్ చేసుకుంటే ఈ 2 పార్టీస్లో కనుక కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారే మేనిఫెస్టో మొత్తం కూడా అమలు చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆయన మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళిద్దరు బందా ఇలాగుంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా మిత్రపక్షాలు కూటమిగా ఒకటి ఇండియా అలయన్స్ ఒకటి ఉంది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఇలాంటి ఉచితాలు ఇవ్వడానికి, సంక్షేమ పథకాలకి మేము ముందుకు రావట్లేదు. రాష్ట్రం విభజన తర్వాత చాలా బాగా నష్టపోయింది. సో రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే ఏమేం చేయాలి, వాటి కోసం ఏమేం చేయాలన్న దానిపైనే తమ యొక్క మేనిఫెస్టో ఉంటుంది. ప్రత్యేక హోదా లాంటి అంశాలు, పోలవరాన్ని పూర్తి చేయాలన్న అంశాలు, లేకపోతే పెట్టుబడులు తీసుకురావాలన్న అంశాలు, ఇవే ఉంటాయి తప్ప ఇలాగా సోమరిపోతులను చేసేలాగా పథకాలు ఏమి ఉండని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి సోమరిపోతులా చేసేలాగే ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మీరెందుకు చేశారు? అక్కడ సోమరిపోతులను చేయలేదా? 4,000 పెన్షన్ అన్నారు, గ్యాస్ బండలు తగ్గిస్తామన్నారు, నెక్స్ట్ ఏం చేశారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇవన్నీ కూడా అక్కడ చేశారు కదా. ఏదో ఒకటి వివిధ ప్రొపగాండాస్తో వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ప్రజల్ని ఆకట్టుకోవడానికి. అందులో భాగంగానే ఇవన్నీ కూడా. ఇంకేం చేశారంటే, 1 మినిట్ అండి, దీంట్లో చూద్దాం ఇంకా ఏం చెప్పారో. ఈ పీకల్లోతు కష్టాలు, అప్పుల్లో ఉన్నా కూడా మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకుండా ఇంకా ఉచితాలు, పథకాలు ఇచ్చుకుంటా పోతే కనుక ఏం జరుగుతుందంటే, అస్తవ్యస్తంగా మారిన వివిధ వర్గాల జీవన ప్రమాణాలు మరింత దిగజారిపోతాయి.
అలానే కూనరిల్లుతున్న వ్యవసాయ పారిశ్రామిక తయారీక రంగాలను తిరిగి గాడిలో పెట్టేందుకు సరైన ప్రణాళిక లేకపోతే గనక చాలా నష్టపోతామని చెప్పి అంటున్నారు. ఇంకా కాంగ్రెస్ వామపక్షాలు మాత్రం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏం చేయాలనే దానిపై తమ ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని చెప్పి చెప్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్తారు. మరి ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది ఇప్పుడైతే అంతు చిక్కని ప్రశ్న. గతంలో అయితే క్లియర్ కట్గా మనం తెలిసిపోయేది. మీటింగ్లకి ఎవరి జనాలు ఏ మీటింగ్లు జనాలు ఎక్కువ వస్తున్నారో వాళ్ళు గెలుస్తారని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. పందా కూడా మొత్తం కూడా మారిపోయింది. రాత్రికి రాత్రే టికెట్లు మారుతున్నాయి, రాత్రికి రాత్రే ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు, రాత్రికి రాత్రే ఓట్లు వేసే జనాలు కూడా మారిపోతున్నారు. ఓటుకి నోట్ అంటారు, లేకపోతే ఉచితాలు అంటారు, లేకపోతే పథకాలు అంటారు. ఏదైతే ఏముంది అమ్ముకోవడానికి, ఇది చేసుకోవడానికి. ఇలా చూడాలి. ఎన్నికల్లో ప్రజాకర్షక పథకాలకు ఆమోదం లభిస్తుందా లేక రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు జై కొడతారా అనేది సర్వత్రా ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. మరి ఏ జరిగినా ఏది జరగకపోయినా రాష్ట్రం యొక్క ప్రగతిని మనందరూ కూడా ఆశిస్తాం. కాబట్టి దీంట్లో ఉండే మేనిఫెస్టోలో ఉండే వాటిని ఏది సాధ్యమవుతాయో ఏది సాధ్యం కావో మనం అంచనా వేసుకుంటే ఒక క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. సో మోసపోకుండా, ప్రతిసారి మోసపోయినట్టుగా మోసపోకుండా ఎవరు చేయగలరు ఎవరు చేయలేరు, ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది బేరీజు వేసుకొని రేపు పొద్దున బ్యాలెట్ పేపర్లో బటన్ నొక్కేటప్పుడు ఆలోచించి ఓటేయండి, మీ నాయకులను ఎన్నుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ స్టోరీ బోర్డ్ అండి. మీ హ్యాష్ ట్యాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడేస్ షో.